హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ కోర్టు సంచలన తీర్పు, ముఖ్యమైన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగంలో తమ జీవిత కాలాన్ని ధారపోసి పదవీ విరమణ చేసిన వృద్ధులకు మరియు పెన్షనర్లకు వారి ఆత్మగౌరవాన్ని హక్కులను కాపాడే దిశగా సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. సాధారణంగా ప్రభుత్వాలు పెన్షనర్ల పెన్షనర్లను నిర్లక్ష్యం చేస్తూ తీసుకునే నిర్ణయాలకు ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరిక లాంటిది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం డిఏ మరియు విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చే కరువు ఉపశమనం డిఆర్ పెరుగుదల విషయంలో సర్వీస్‌లో ఉండి పనిచేస్తున్న వారికి మరియు పదవీ విరమణ పొందిన వారికి మధ్య ఎటువంటి తేడా ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. సో, వీరిద్దరిని వేర్వేరు వర్గాలుగా పరిగణించి ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ఇచ్చి వివక్ష చూపడం అనేది భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు ఘంటాపథంగా చెప్పింది. ఏప్రిల్ 10 నాడు వెలువడిన ఈ చారిత్రాత్మక తీర్పు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాలలో కొత్త ఆశలు చిగురించాయి మరియు వారి గొప్ప మానసిక ఊరట లభించింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఆ ధరల పెరుగుదల ప్రభావం అనేది కేవలం ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రమే పరిమితం కాదు. అది పెన్షనర్ల మీద కూడా సమానంగా పడుతుంది. మార్కెట్‌లో బియ్యం, పప్పులు లేదా మందుల ధరలు పెరిగినప్పుడు అవి ఉద్యోగికి ఒకలాగా, పెన్షనర్‌కు మరొకలాగా ఉండవు కదా! అందుకే ధరల పెరుగుదలను తట్టుకోవడానికి ఇచ్చే ఈ అలవెన్స్‌లు ఇద్దరికీ సమానంగా ఉండాలని జస్టిస్ మనోజ్ మిశ్రా మరియు జస్టిస్ ప్రసన్న బి. వరాయిలతో కూడినటువంటి ధర్మాసనం అత్యంత కీలకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే మరియు అందరికీ సమానమైన రక్షణ లభించాలి. ఈ ఆర్టికల్ ప్రకారం వివక్షకు తావుండకూడదు. కానీ ప్రభుత్వాలు ఉద్యోగులకు అధిక డీఏ రేటుతో ఇచ్చి పెన్షనర్లకు తక్కువ రేటుతో డీఆర్ ఇవ్వడం ద్వారా ఈ రాజ్యాంగ నియమాన్ని ఉల్లంఘిస్తున్నాయనైతే కోర్టు తప్పుపట్టింది. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు తమకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ పెన్షనర్ల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అయితే ఈ డీఏ మరియు డీఆర్ అనేది ప్రభుత్వాలు పెట్టే భిక్ష కాదని, అది ఉద్యోగులు మరియు పెన్షనర్లు చట్టబద్ధంగా సంపాదించుకున్న హక్కని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు లేదా ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనే సాకులు చెప్పి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లను నోరు కొట్టడం మరియు వారి హక్కులను కాలరాయటం ఏమాత్రం సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని మరియు జీవన వ్యయాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక తోడ్పాటనేది ఒక సామాజిక భద్రత వంటిది. దీనిని ఎవరూ నిరాకరించలేరని ఈ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరి ఈ కేసు యొక్క నేపథ్యాన్ని మనం లోతుగా పరిశీలిస్తే 2021లో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేఎస్ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో జరిగిన ఉదంతం మనకు కనిపిస్తుంది. ఆ సమయంలో కేరళ ప్రభుత్వం పనిచేస్తున్న ఉద్యోగులకు 14% డీఏని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కానీ అదే సంస్థ నుండి రిటైర్ అయిన పెన్షనర్లకు మాత్రం కేవలం 11% మాత్రమే డీఆర్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 3% తేడా ఎందుకు? అందరికీ ధరల ప్రభావం ఒకేలా ఉన్నప్పుడు ఈ వివక్షత ఎందుకు అని ప్రశ్నిస్తూ పెన్షనర్లు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. పెన్షనర్ల వాదనలోని ధర్మాన్ని గుర్తించినటువంటి హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆ యొక్క వివక్షపూరిత ఉత్తర్వులను వెంటనే రద్దు చేసింది. అయితే హైకోర్టు తీర్పును అంగీకరించని కేరళ ప్రభుత్వం మరియు కేఎస్ఆర్టీసీ యాజమాన్యం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాయి. మా సంస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని, నిధుల కొరత కారణంగానే మేము పెన్షనర్లకు పెంపును వచ్చిందని వారు కోర్టులో వాదించారు. కానీ సుప్రీంకోర్టు ఈ కుంటి సాకులను ఏమాత్రం అంగీకరించలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే కారణంతో ప్రాథమిక హక్కులను హరించలేమని చెబుతూ పెన్షనర్లకు అనుకూలంగా తుది తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా లోతైనవి. ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి సామాన్యుడిని రక్షించడమే ఉద్దేశమని, అది అందరికీ సమానంగా వర్తించాలని కోర్టు వివరించింది.
సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పెంపుదల నిర్ణయం తీసుకునే ముందే ప్రభుత్వం ఆలోచించుకోవాలి. కానీ నిర్ణయం తీసుకున్నాక మాత్రం ఇద్దరికీ సమానంగానే పంచాలి. ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ఇవ్వటం అనేది రాజ్యాంగ విరుద్ధమే కాకుండా నైతికంగా కూడా సరైనదేనని కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి కేరళ ప్రభుత్వం తక్షణమే పెన్షనర్లకు కూడా ఉద్యోగులతో సమానంగా డీఆర్ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. నిధులు లేవనే నెపంతో పెన్షనర్ల ప్రయోజనాలను దెబ్బతీయడం సక్రమం కాదు అని ఈ తీర్పు ద్వారా తెలిసిపోయింది. ఇది కేవలం ఒక కేరళ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే హెచ్చరిక లాంటిదన్నమాట. ఇక పెన్షనర్ల హక్కులను కాపాడటంలో సుప్రీంకోర్టు చూపిన ఈ చొరవ నిజంగా అభినందనీయం మరియు చారిత్రాత్మకం. మన సమాజం కోసం శ్రమించిన వృద్ధులకు ఈ తీర్పు పెద్ద గౌరవాన్నయితే తెచ్చిపెట్టిందనే చెప్పాలి.